బంద్ చేశారు. అండ్ మనకు ఇప్పుడు మన ట్యాంక్ బండ్ లో అంబేద్కర్ స్టాచ్యూ పెద్ద స్టాచ్యూ కట్టించారు. ఇప్పుడు ట్యాంక్ బండ్ అనేది ఒక అందం తెచ్చిందంటే మన కేసీఆర్ గారు. హైదరాబాద్ కూడా చాలా డెవలప్మెంట్ అయింది. ఆ విషయంలో ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు అతను చేసినవి చాలా బాగున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినవి కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పుడు తీసుకురావడం వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడారు. ఎందుకంటే హైడ్రా అనేది చెరువులలో కట్టారు కాబట్టి మొన్న వచ్చిన వరదలలో ఎంతో మంది చనిపోయేవాళ్ళు. అది కూడా ప్లస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఆ ఫ్రీ బస్ అనేది అసలు అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే ఇప్పుడు అది గృహలక్ష్మి అని చెప్పేసి ఇండ్లు ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి చాలా మందికి ఇచ్చారు. కానీ ఇందులో చాలా రాజకీయ పరంగా ఇచ్చారు. ఏంటంటే ఉన్న వాళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకి ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అలా ఇవ్వడం కొంచెం నాకు నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అతను లేడీస్ కి ఏదో 2500 రూపాయలు లెక్క ఇస్తున్నా చెప్పేసి అన్నారు. కానీ ఇవన్నీ అన్ని బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్కటి అన్ని లేడీస్ కి వాళ్ళకే ఇస్తున్నారు. మరి జెంట్స్ కూడా ఏదో ఒకటి మీరు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా పబ్లిక్ కూడా వెయిట్ చేస్తున్నారు. అందరికి డబ్బులు ఇచ్చి కూర్చోమని తినని చెప్తే ఇంకా మనుషులు ఏం చేస్తారు? మరి లేడీస్ కి ఎందుకు ఇవ్వాలండి? లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టిరు, లేడీస్ కి 2500 రూపాయలు ఇస్తారు, లేడీస్ కి ఫ్రీ గ్యాస్ ఇస్తారు. ఆ ఇప్పుడు మాలాంటి పెళ్లి కాని వాళ్ళకు, మాలాంటి బ్యాచిలర్స్ మరి మా కోసం ఏమి ఇవ్వరా? కష్టపడాలి కదా. కష్టపడాలి. మేము కష్టపడాలి, లేడీస్ కష్టపడొద్దా? వాళ్ళతో పోలిస్తే మీకు స్ట్రెంత్ ఎక్కువ కదా. స్ట్రెంత్ ఎక్కువనా? ఈ రోజుల్లో జాబులు లేవు, ఏమి లేవు. ఏ జాబ్కి వెళ్ళినా 10,000 15,000 కంటే ఎక్కువ ఇస్తుంది. మీరు పైసలు ఇచ్చే బదులు ఉపాధి కల్పించమని అడగొచ్చు కదా. మా కోసం ఏదైనా ఒక ఉపాధి కల్పించండి, మా కోసం ఏదైనా చేయండి. ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారు, ఆటో వాళ్ళ కోసం కూడా చాలా చేయండి. ఎందుకంటే ఇప్పుడు ర్యాపిడో అని, ఊబర్ అని చెప్పి వస్తున్నాయి. దానివల్ల సగం వరకు ఆ ఊబర్ ర్యాపిడో వాళ్ళకే వెళ్తున్నాయి. ఇప్పుడు బయట ఏమైనా బుక్ చేసుకోవాలంటే కూడా రేట్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. దీని విషయంలో ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరి మధ్యలో ఈక్వాలిటీ అనేది ఇప్పుడు మనకు అర్థం కాదు. ఇప్పుడు వచ్చింది ఇప్పుడే జస్ట్ ఒక 2-3 ఇయర్స్ అవుతుంది, అంతకంటే ఎక్కువ కాలేదు. కాబట్టి చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో మనం వెయిట్ చేద్దాం.